నమస్కారం. ఈ రోజున ఒక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే సాయిబాబా దేవుడా, ముస్లిం ఫకీరా, మానవమాత్ముడా, మానవుల్లో మహాత్ముడా, లేక దైవాంశ సంభూతుడా? ఈ విషయం మీద మనం వివరంగా తెలుసుకుందాం. సాయిబాబా అంటే కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవం. కోట్ల మంది ఆయన్ని ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. ఊరూరా సాయినాథుని మందిరాలు కట్టి వారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నారు. అయితే ఈ సాయిబాబా యొక్క చిన్నతనం కానీ పుట్టుక కానీ వాటి గురించి వివరాలు మనకు అంతగా తెలియదు. ఆయన ఎప్పుడు కూడా వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం యొక్క మర్మంలో అది ఒక భాగం. ఆయన యొక్క భక్తులు కొంతమంది పరిశోధనలు చేసి కొన్ని వివరాలు మనకు అందుబాటులో ఉంచారు. అవేమిటంటే పరిశోధనలు మరియు భక్తుల నమ్మకాల ప్రకారం ఆయన 1835 లేక 38 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని పత్రి గ్రామంలో జన్మించారు. అది ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన చిన్ననాటే వారి తల్లిదండ్రులు చనిపోవడంతో ఆయన ఒక ముస్లిం ఫకీర్ కుటుంబంలో పెరిగారు. వారు కూడా ఆయన్ని వదిలేయడంతో ఒక గురువు గారి దగ్గర శిక్షణ పొందారు. ఆ తర్వాత 16వ సంవత్సరంలో 1858 ప్రాంతంలో షిరిడి గ్రామానికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయన 1918 వరకు షిరిడిలోనే నివసించారు. ఆయన 1918 విజయదశమి రోజున పరమపదించారు. ఇవి క్లుప్తంగా సాయిబాబా వారి జీవిత విశేషాలు. సాయిబాబా ముస్లిం ఫకీర్ అయినప్పటికీ ముస్లింలు ఎప్పుడు ఆయన్ని దేవునిగా గుర్తించలేదు. ఆయనని దేవునిగా ఆరాధ్య దైవంగా గుర్తించింది మన హిందువులే. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆయనను తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకుని పూజిస్తున్నారు. ఊరూరా షిరిడి సాయినాథుని మందిరాలు నిర్మించి ప్రతి సంవత్సరం ఆయన్ని విజయదశమి రోజున ఆయన్ని పూజిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో హిందువులలోనే కొంతమంది ఆయన యొక్క దైవత్వం గురించి, ఆయన యొక్క మహత్తు గురించి వేరే రకంగా వాదిస్తూ చర్చకు దారితీస్తున్నారు. వారి వాదన ప్రకారం షిరిడి సాయిబాబాకి హిందూ మతానికి సంబంధం లేదు, ఆయన హిందూ దేవుడు కాదు, పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఆయన ప్రస్తావన లేదు అని చెప్పి వారి వాదన. దీంతో వారు ఏం చేస్తున్నారంటే, ఏ విధంగా చెబుతున్నారంటే, మీకు సాయిబాబా భక్తి ఉంటే మీ ఇంట్లో కానీ వేరే మందిరాల్లో పెట్టుకుని పూజించుకోండి, అంతేగాని హిందూ దేవాలయాల్లో హిందూ దేవతల మధ్య సాయిబాబా నుంచి పూజించవద్దని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాశీక్షేత్రంలో జరిగిన సన్నివేశాలు, అంటే హిందూ దేవాలయాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాలని తొలగించడం అనే వార్తలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇంకో వాదన ఏంటంటే, రామ జన్మభూమి నిర్మాణానికి షిరిడి సంస్థాను నిధులు అందించలేదని వార్త కూడా వైరల్ అవుతుంది. ఇలా సాయిబాబాపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వారందరిపై షిరిడి సంస్థానం కేసులు పెట్టింది.
ఇప్పటి వరకు 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వారు ఈ వర్గం భక్తులు చేసిన వాదనలన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. ఏదైతేనేమి సాయిబాబా తనని ఎప్పుడూ దేవునిగా ప్రకటించుకోలేదు. ఆయనకి హిందూ మతం, ముస్లిం మతం అన్న భేదం లేదు. బాబా ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని అంటే తనని తను తెలుసుకోవడం. ఆత్మజ్ఞానం భక్తికి పైమెట్టు. ఆయన గురు పరంపరలో ఒకరుగా మనం భావించవచ్చు. బాబా ఆత్మజ్ఞాని అయినా సరే తన చుట్టూ ఉన్న ప్రజలతో మమేకమై వారితో కలిసిమెలిసి జీవిస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి కోసం పరితపిస్తూ తగిన బోధనలు చేశారు. బాబాకి వెలుగు ఇచ్చే దీపం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన మసీదుల్లోనూ దేవాలయాల్లోనూ విరివిగా దీపాలు వెలిగించారు. ఆయన బోధనలో మనకి ప్రముఖంగా కనిపించేది క్షమాగుణం సత్ప్రవర్తనకి, సద్వర్తనకి దారితీస్తుందని ఆయన బోధనలో మనకి ప్రస్ఫుటంగా. అల్లా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ ఏక్ హై అనే అరబిక్ పదంని ఎక్కువగా ఆయన వాడేవారు. దాని అర్థం ఏంటంటే విశ్వంలో అందరికీ కూడా దేవుడు ఒక్కడే. ఆయన చెప్పింది ఏంటంటే హిందూ మతాన్ని, ముస్లిం మతాన్ని మేళవించి అందరినీ ఒకే విధంగా సమానంగా చూడాలని ఆయన చెప్పారు. శ్రద్ధ, సబురి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబురి అంటే ఓర్పు. శ్రద్ధ, సబురి అనేవి ఆయన నినాదాలు. ఏ విధంగా చూసినా మత సామరస్యానికి నిలువెత్తు రూపం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మత భేదాలను ఖండించి అందరూ ఒక్కటే, అందరూ సమానమే అన్న భావనని ప్రజలలో పాదుకొల్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలనగా చూద్దాం. మన హిందూ మతానికి అద్వైత మతాన్ని పరిచయం చేసిన శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మేవ నాపరః. అంటే సత్యం పరబ్రహ్మం, జగమంతా మాయ. పరబ్రహ్మ స్వరూపం ఒకటైనా రూపాలు, నామాలు, ఉపాధులు ఇవి వేరుగా ఉంటాయి. అది తప్పు కాదు అని శంకరాచార్యుల వారు ప్రబోధించారు. సబ్కా మాలిక్ ఏక్ హై. నన్ను చూడాలంటే మీలో మీరు చూసుకోండి. నేను ఉన్నాను కానీ ఒక రూపంగా లేను. ఈ మూడింటి అర్థాలని శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైత మతంతో పోలిస్తే చాలా పోలికలు కనిపిస్తే సాయిబాబా గారు అద్వైత మతానికి అనుకూలం. ఈ రూపమే దేవుడు, వేరే రూపం ఇది దేవుడు కాదు అని చెప్పడం అద్వైతానికి విరుద్ధం. కాబట్టి ప్రస్తుతం సాయిబాబా దేవుడు కాదు, ఆయనకి హిందూ మతం పురాణాలతో సంబంధం లేదు, ఆయనకి ఇతిహాసాలతో సంబంధం లేదు అని వాదించే వారికి అందరూ కూడా ఈ దృష్ట్యా చూస్తే అద్వైత మతానికి విరోధులుగానే కనిపిస్తున్నారు. అలాగే ఏ మతంలో అయినా సరే, హిందూ మతం వచ్చు, ముస్లిం మతం వచ్చు, క్రైస్తవ మతం వచ్చు, ఏ మతంలో అయినా సరే దేవుళ్ళు మహిమలు చూపిస్తారు అని ఆయా భక్తుల విశ్వాసం. అలాగే సాయిబాబా గారి భక్తులు కూడా దానికి మినహాయింపు కాదు. ఈ దేవుళ్ళు వారు చూపించే మహిమలు, మహత్తులు ఇవన్నీ కూడా భక్తుల యొక్క భక్తి శ్రద్ధకి, విశ్వాసానికి
నమ్మకానికి చెందినవి. వీటికి శాస్త్రీయ ప్రమాణాలు అంటూ ఏమీ ఉండవు. ఈ మధ్య సమాజంలో తెలివైన విద్యావంతులు తమ తెలివితేటలతో ప్రజల యొక్క నమ్మకాలని, మతాలని, భయాలని ఆధారంగా చేసుకుని వారిని అన్ని విధాలుగా మోసం చేసి దోచుకుంటున్నారు. ఈ విషయం పట్ల అందరూ కూడా జాగరూకతతోటి ఉండాలి. సమర్థ సద్గురు సాయినాథ్ బాబా గారిపై ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ ఈఎస్ భాస్కర్.